ఇది కాలభైరవ స్వామి ఆలయం అన్నమాట. ఈ కాలభైరవ స్వామి వాహనం కుక్క అన్నమాట. ఇక్కడ కుక్కలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ కుక్కలు ఇక్కడ మనం దానికి ఫుడ్ పెడితే అవి కూడా మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. మెయిన్ పార్ట్ ఏంటిదంటే మనం కాలభైరవ స్వామికి దండం పెట్టుకొని, ఇప్పుడు చూడండి, ఇక్కడ దండం పెట్టుకొని మనం ఒక కుక్కని కొంటామనుకో, ఆ కుక్క మనల్ని ఏమనకుండా మనకి ఇంట్లోకి వచ్చే వ్యాధులు రోగాలు అన్నిటిని పోగొడతాయి. పక్కనే కాళీమాత సృష్టికి అన్నం పెట్టే అమ్మ. ఈ ఆడపిల్లలు మగపిల్లలు ఈ జీవులకు మొత్తం అమ్మ లాంటి అమ్మ గన్న అమ్మ కాళీమాత. ఈ కాళీమాతకు రోజు ఇక్కడ కాళీమాత పాడి ఇక్కడ కాలభైరవునికి హారతి కాళీమాతకు హారతి ఇస్తారు. అంటే ఇది పెద్ద పార్పల్లి నుంచి చెన్నూరుకి 12 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. చెన్నూరుకి పార్పల్లికి 12 కిలోమీటర్స్. ఇట్లా సేమే, కానీ ఇటు కొండపైన వేసిండు. అక్కడ నుంచి ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి అక్కడ చెరువు కనిపిస్తుంది చూడు, ఆ చెరువుకి ఇక్కడికి వరదలు వస్తున్నాయని కాలభైరవ స్వామి ఇక్కడ మోల్చింది అన్నమాట. కాలభైరవ స్వామి అప్పుడు ఏం చేసేది ఇప్పుడు చూద్దాం మనం ఈ వీడియోలో కాలభైరవ స్వామి అనే స్వామి ఫుల్ పవర్ఫుల్ అన్నమాట. అయితే ఇప్పుడు మనము కాలభైరవ స్వామి గురించి తెలుసుకుందాం. అంతలోపు మనం ఒక వీడియో చేసి మీరు నాకు ఒక 25 లైక్స్ కొట్టారనుకో మీకు ఒక వీడియో చేస్తా. ఇది నంది అన్నమాట. అక్కడ ఇది ఉంది కదా, ఇది శివ. ఒకసారి కాలభైరవుడు వేరే ఆయనకు పట్టి అక్కడికి కిందికి వెళ్ళి శివుడు తీసుకొచ్చారన్నమాట. అందుకనే దీనికి కాలభైరవ స్వామి. ఇది ఇట్లా కట్టక ముందు ఇట్లా సాఫ్ట్గా ఉండే. ఆ ఫోటో కూడా నేను యూట్యూబ్లో పెడతాను మీకోసం. సరే మరి నేను నెక్స్ట్ వీడియో చేయడానికి టైం అయిపోతుంది, మళ్ళీ చేస్తా. బాయ్.